హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 18 వినేద్దామండి. రాజగోపాలరావు గారు శ్రీమంతుడు. చాలామంది డబ్బున్న వాళ్లలో ఉండే డాబు దర్పం ఆయనలో లేవు. ఆయనకి ఒకే ఒక మనవడు ఉన్నాడు. ఆయన ఆస్తికి వారసుడు అతడు ఒక్కడే. అతని పేరు చంద్రశేఖరం. అందరూ చందు అని పిలుస్తారు. చందుకి తెలివితేటలకేం తక్కువ లేవు, కానీ చదువు మీద బొత్తిగా శ్రద్ధ లేదు. ఎప్పుడూ తప్పుతూ ఉండేవాడు. రాజగోపాలరావు గారు ఆయన కుటుంబ మిత్రుడైన శేషరత్నం ద్వారా నాకు కబురు చేసి పిలిపించారు. చందు చేత ఎలాగైనా సరే డిగ్రీ తెచ్చుకునే చదువు చదివించాలని చెప్పారు. నేను అంగీకరించాను. నా వృత్తిరీత్యా నేను అనేక రకాల మంది పిల్లల్ని చూశాను. ఎలాంటి మొద్దునైనా చురుకుగా చదివించగలిగే నేర్పు నాకుంది. కానీ ఇంత అనుభవం ఉన్న నాకు చందు సరికొత్త స్వభావం గల విద్యార్థిగా కనిపించాడు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగడం వలనో, బాగా డబ్బు ఉండి కష్టం అనేది ఎరగకపోవడం వలనో చందు స్వభావం చిత్రంగా ఉండేది. ఎంతసేపు ఎదుటివాళ్లు తన కోసం ఏమైనా చెయ్యాలి, ఎదుటివాళ్ల నుంచి తనకి ఆనందం దొరకాలి. అలా దొరకని మనుషుల్ని అతను క్షణం కూడా భరించలేడు. అతని ఇంట్లో తాతయ్య, నౌకర్లు, చివరికి అతని ఫ్రెండ్స్ అందరూ అతని స్వసుఖం కోసం, ఆనందం కోసమే అన్నట్లు ఉండేవాళ్ళు. అతను ఒకసారి చదివితే వచ్చేసేదే, కానీ చదివేవాడు కాదు. పుస్తకాలు చూడగానే దండం పెట్టేవాడు. అంకుల్, మనిషి విజ్ఞానానికి తెలివితేటలకి ఈ డిగ్రీలు కొలబద్దలు అనే పెద్ద భ్రమ మనవాళ్లలో బాగా పాతుకుపోయింది. విజ్ఞానం కోసం తప్పక చదవాల్సిందే, కానీ డిగ్రీ కోసం చదవనవసరం లేదు. మా క్లాస్మేట్స్ ఇద్దరున్నారు. ఇద్దరూ బాగానే చదివేవాళ్ళు. పరీక్షల్లో ఒక అతను పాస్ అయ్యాడు, ఇంకొక అతను ఫెయిల్ అయ్యాడు. అంత మాత్రాన పాస్ అయిన అతను తెలివిగలవాడు, ఫెయిల్ అయిన వాడు తెలివి తక్కువవాడు అంటే ఎలా? అంకుల్, అసలు ఈ పరీక్షలు అనేవి ఎందుకు? ఫలానా మనిషికి ఫలానా విద్యలో బాగానే జ్ఞానం ఉంది అని సర్టిఫై చేయడానికి, అంతేగా. అందుకే ఈ డిగ్రీలు ఉద్యోగాలకి చూపుడు వేళ్లుగా మారాయి. నాకు ఉద్యోగం అవసరం లేదు, అందుకే నేను పరీక్షలు రాయను. ఒకసారి ఫెయిల్ అయితే నాకు బాధగా ఉంటుంది. ఊరికే చదవమంటారా? ఎంతైనా చదువుతాను. ఆ చదివే చదువులో నాకు ఆనందం, తృప్తి కలగాలి. నేనేదైనా నేర్చుకుంటే అది నా కోసంగా ఉండాలి. నేనే పని చేసే అందులో నాకు ఆనందం లభించాలి. ఆనందం లభించని పనులు కూడా కొంతమంది చేస్తారు, కానీ వాళ్ళు మనుషులు కాదు, మరలు అనుకోండి. ఐ పిటీ దెమ్. నేను విభ్రాంతిగా చందు వైపు చూసేవాడిని. నేను ఇతనికి చదువు చెబుతానని వచ్చాను, కానీ చందుయే నాకు చదువు నేర్పేలా ఉన్నాడు. ఇతనిలో జీవితం పట్ల కొత్త రకమైన ఆలోచనలున్నాయి. అందరూ ఆలోచించే ధోరణికి ఇతని ధోరణికి పూర్తిగా విభిన్నంగా ఉండేది. షేక్స్పియర్ డ్రామా గురించి చెబుతుంటే ఎన్ని గంటలైనా శ్రద్ధగా కదలకుండా కూర్చుని వినేవాడు. మనువడిని పెద్ద డిగ్రీ హోల్డర్గా చేయాలని తాతగారి తాపత్రయం. రాజగోపాలరావు గారు చదువుకునేటప్పుడు కాలేజీలో అన్నిటిలో ఆయనే ఫస్ట్ ఉండేవారట. ఆయన బిఏలో గోల్డ్ మెడలిస్ట్, ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్. కానీ చందుకి చదువులో తాతగారి నేర్పరితనం వచ్చిన ఆలోచన ధోరణిలో విభిన్నంగా ఉండడంతో అతనికి డిగ్రీ రావడం కష్టమయ్యేది. కాలేజీకి ఇష్టం ఉంటేనే వెళ్ళేవాడు, ఇష్టం లేకపోతే మానేసేవాడు. మనిషికి టైం గడిచిపోతుందని చెప్పడానికే గడియారం, కానీ పనులు గుర్తు చేయడానికి కాదు అనేవాడు. బయట వాతావరణం కాస్త మబ్బుగా ఉంటే చాలు, ఇక చచ్చినా నా దగ్గర పాఠకులు నేర్చుకునేవాడు కాదు. ఇంత మంచి క్లైమేట్లో బయట తిరగకుండా ఈ బందికానాలో ఎందుకు కూర్చోవాలి? అలా బయట తిరగొద్దాం రండి అంకుల్ అనేవాడు. చందు తాతగారు ఎంత కేకలేసినా నన్ను అంకుల్ అనే పిలిచేవాడు, సార్ అని అనేవాడు కాదు. మనవడికి డిగ్రీలు తెప్పించే భారం నా మీద పెట్టారు కాబట్టి నేను సుఖంగా నిశ్చింతగా ఉండి చందుకి ఏకాగ్రతతో చదువు నేర్పాలని రాజగోపాలరావు గారు నాకు అనేక వసతులు కల్పించారు. నాకు ఉండడానికి ఆ ఇంటి ఆవరణలోనే చిన్న ఇల్లు కూడా ఇచ్చారు. నాకు భోజనం, కాఫీ, టిఫిన్ అన్నీ ఆ ఇంటి మనిషి అయిన సాయన్న అన్ని వేళలా శ్రద్ధగా కనుక్కునేవాడు. నేను మెల్లమెల్లగా చందుని పరీక్ష వైపు లాగడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. చందుకి డిగ్రీ తెప్పించడం నా బాధ్యత. రాజగోపాలరావు గారు నాకు ఇన్ని వసతులు ఇప్పించి డబ్బు ఇస్తున్నప్పుడు ఆ పని చేసి తీరాలి అనుకునేవాడిని. చందుకి నేనంటే కూడా గౌరవం ఏర్పడింది.
పెద్దవాళ్లంతా మీలాగా ఫ్రెండ్స్లా ప్రవర్తిస్తే మా చిన్నవాళ్ల మనసులో మాట దాచుకుని రహస్యంగా ప్రవర్తించాల్సిన కర్మే ఉండదు అనేవాడు. నాకు పెళ్లి కాలేదు, భార్యాబిడ్డలు లేరు. కానీ మద్రాసులో మరియం అనే ఒకే ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు కూతురే రోజీ. మరియం కూడా కాలేజీలో లెక్చరర్ చేస్తుంది. మరియం చనిపోయింది. బాగా సుస్థిగా ఉందని తెలిసి వెళ్ళాను. అప్పటికే మరియం బాగా క్షీణించిన దశలో ఉంది. నేను వెళ్ళిన 2వ రోజున పోయింది. నేను మరియం అంత్యక్రియలు ముగించాను. రోజీని నాతో తీసుకువచ్చాను. రాజగోపాలరావు గారు నా చెల్లెలు పోయిన వైనం విన్నారు. రోజీ నాతో పాటు ఉండడానికి అంగీకరించారు. రోజీ మాతో పాటు ఉండసాగింది. చందుకి అంత క్రితం నేను ఒక్కడినే ఉండడంతో సరాసరి ఇంట్లోకి వచ్చి చనువుగా కూర్చోవడం అలవాటు. నేను రోజీని మద్రాసు నుంచి తీసుకువచ్చేసరికి అతను ఊర్లో లేడు. బెంగుళూరులో గుర్రపు పందాలున్నాయని చూడడానికి వెళ్ళాడు. రోజీ వచ్చిన తర్వాత మేమిద్దరము వండుకుని తినసాగాము. రాజగోపాలరావు గారు నా జీతం 200 పెంచారు. నా చెల్లెలు మరియం పియానో వాయిస్తుంది. రోజీకి నేర్పింది. రోజీకి ఇప్పుడు తల్లి కంటే చాలా బాగా పియానో వాయిస్తుంది. పని అవగానే సాయంత్రం వేళలో రోజీ పియానో వాయించేది. రాజగోపాలరావు గారి ఇల్లు అసలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. రోజీ వాయిస్తున్న పియానో ఆ తోటి దొడ్డంతా ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉండేది. చందు ఆ పూటే తిరిగి వచ్చాడని సాయన్న చెప్పాడు. పడుకుని నిద్రపోతున్నాడట. సాయంత్రం అయింది. రోజీ పియానో వాయిస్తుంది. నేను పడక్కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నాను. రోజీ చాలాసేపు వాయించింది. వాయించడం పూర్తి చేసి స్టూల మీద గిరుక్కున వెనక్కి తిరిగింది. అంకుల్ అంటూ ఉత్సాహంగా ఏదో చప్పుడవబోతున్న దానిలా గుమ్మం వైపు చూస్తూ అలాగే ఆగిపోయింది. రోజీని అంత చకితురాలిగా చేసిన అద్భుత విషయం ఏమిటా అని నేను తలతిప్పి చూశాను. గుమ్మం దగ్గర చందు నిలబడి ఉన్నాడు. సిల్క్ చారల పైజామా, షర్టు వేసుకుని ఉన్నాడు. అలాగే వచ్చాడేమో. క్రాఫ్ చెదిరి నుదుటి మీద పడుతుంది. కళ్ళు నిద్రబద్ధకంగా మత్తుగా ఉన్నాయి. రా చందు, అక్కడే నిలబడిపోయావేం? లోపలికి రా. ఈ అమ్మాయి నా చెల్లెలు కూతురు రోజీ అన్నాను. చందు లోపలికి వచ్చాడు. నేను రోజీ వైపు తిరిగాను. రోజీ, ఇతను నేను చెప్పానే చంద్రశేఖరం, రాజగోపాలరావు గారి మనవడు. అందరూ చందు అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాను. ఓ, గ్లాడ్ టు మీట్ యూ అంది రోజీ. థ్యాంక్ యూ అన్నాడు చందు. చందు లోపలికి వచ్చాడు. రోజీ స్టూల్ మీద నుంచి లేచి వచ్చింది. ఇద్దరు 2 సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరు వయసులో ఉన్న యువతీ యువకులు, అపరిచితులు. ఒకరి ముఖం వైపు ఒకరు ఆసక్తిగా మొహమాటంగా చూస్తున్నారు. నేను లోపలికి వెళ్ళాను. వంట చేసే స్టవ్ ఒకటి పాడైపోయింది. సరిగ్గా వెలగడం లేదు. దానిని పంపు కూడా బాగా పనిచేయడం లేదు. నేను అది దొడ్లోకి తీసుకువెళ్లి బాగు చేస్తున్నాను. నాకు కాసేపటికి నవ్వులు వినిపించాయి. చందు ఏదో చెప్పి రోజీని నవ్విస్తున్నాడు. రోజీ పకపకా నవ్వుతుంది. అతని నవ్వు కూడా వినిపిస్తుంది. నేను స్టవ్ బాగు చేసి చేతులు కడుక్కుని వచ్చాను. ఇద్దరూ బాగా కబుర్లలో పడ్డారు. రోజీ తన కాలేజీ సంగతులు చెబుతుంది. చందు ఆడపిల్లల స్వభావం గురించి చెబుతున్నాడు. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. నేనన్నాను, రోజీ స్టవ్ బాగైంది, టీ కలుపుతావా? రోజీ నన్ను చూడగానే గబాల లేచింది. ఓకే అంకుల్ అంది. అక్కడి నుంచి లోపలి వెళ్ళడానికి 4 బార్ల దూరం కూడా లేదు. అయినా కాస్త దూరంలోనే రోజీ 2 సార్లు వెనక్కి తిరిగి చందు వైపు చూసింది. చందు కూడా రోజీ వైపే చూస్తున్నాడు. సరే, వయసు, ఆకర్షణ, వెన్న, వేడి కరగడంలో సహజమేమీ లేదు అనుకున్నాను లోపల నేను. ఆ రోజు చందు చాలాసేపు మాతోనే ఉన్నాడు. సాయన్న వచ్చి, తాతగారు భోజనం కోసం చూస్తున్నారు బాబు అన్నాడు. నేనిక్కడే భోజనం చేస్తున్నాను, తనని తినేయమని చెప్పు అన్నాడు. ఇదేమిటి? చందుని నేను భోజనానికి పిలవనే లేదు అనుకుంటున్న నేను రోజీ వైపు చూశాను. రోజీ నా అనుమానం అర్థమైనట్లు, అవునంకుల్, మీ శిష్యుణ్ణి నేనే భోజనానికి ఉండమన్నాను అంది. తరువాత ముగ్గురం కలిసి భోజనం చేశాం. ఆ ఇద్దరు ఒకటే కబుర్లు. ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. అసలు ఆ భోజనం బల దగ్గర నేననేవాడిని ఒకడిని కూర్చున్నాననే జ్ఞాపకం లేనట్టే. ఇద్దరు కాలేజీల కబుర్లు, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. భోజనాలయ్యాయి. చందు ఇంకా కూర్చునే ఉన్నాడు. నాకు విసుగు పుట్టింది. చందు, ఇక గుడ్ నైట్, 10 గంటలు దాటింది అన్నాను. చందు నా వైపు బోరుగా చూశాడు. ఇక గత్యంతరం లేనట్టుగా లేచాడు. ఓకే, గుడ్ నైట్. రోజీ వైపు చూస్తూ చెయ్యి చాచాడు. గుడ్ నైట్ రోజీ కలలోలా చూస్తూ అంది. రోజీ గొంతుకే మారిపోయింది. అది సుందరమైన దృశ్యం చూస్తున్న మనిషిలా ఆనందంగా, పరవశంగా, పరధ్యాసగా అంది.
కలిసిన ఇద్దరి చేతులు ఎవరికి విడిపడవు. ఓకే, గుడ్ నైట్ అన్నాను. చందు రోజీ చెయ్యి వదిలేశాడు. గుడ్ నైట్ అంకుల్ అనేసి వెళ్ళాడు. రోజీ అతను వెనకే పంపడానికి గుమ్మం వరకు వెళ్ళింది. అతను మళ్ళీ గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంది రోజీ. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పుకుంటారు అని విసుగ్గా అనుకున్నాను. ఓకే, వెళ్తున్నాను. విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ అన్నాడు చందు. విష్ యూ ఏ వెరీ వెరీ స్లీప్లెస్ నైట్ అంది రోజీ. వాట్ అతను అని వెంటనే బిగ్గరగా నవ్వాడు. రోజీ కూడా నవ్వింది. నాకు చచ్చినంత భయం వేసింది. పొద్దుపోయింది. వీళ్ళు ఇలా నవ్వుతున్నారు. రాజగోపాలరావు గారు వింటే ఏమనుకుంటారోనని హడలిపోతున్నాను. ఈరోజు రోజీ ఆ గుమ్మం వదిలి ఎంతసేపటికి రాదే. అబ్బా, వెన్నెల ఎంత బాగుంది కదూ అన్నాడు చందు. చాలా బాగుంది, కొత్తగా కనిపిస్తుంది వాళ అంది రోజీ. నా పిండ కూడులా ఉంది అంటూ నేను పళ్ళు కొరుక్కున్నాను. నాకు ఒళ్ళు మండిపోతుంది. రోజీ ఇకరా అన్నాను. వస్తున్నా అంకుల్. ఓకే, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అన్నాడు అతను. ఇప్పటికీ 6సారో 7సారో అనుకున్నాను. రోజీ తలుపు వేసి వచ్చింది. వెళ్ళి పడుకుంది. పడుకునే ముందు చందు గది వైపు ఉన్న కిటికీ తలుపు తెరిచింది. నేను మంచం మీద పడుకుని చూస్తూనే ఉన్నాను. కొద్దిసేపటికి చందు గదిలో లైటు వెలిగింది. కిటికీ తలుపులు కూడా తెరుచుకుంది. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను నేను. ఆ రోజు నుంచి చదువు విషయం పూర్తిగా వదిలేశాడు. ఎప్పుడైనా నేను మందలిస్తే, అంకుల్ ఈసారికి పరీక్ష రాయకపోతే ఏమవుతుంది? నా జీవితం ఏమీ ఆగిపోదుగా, డిగ్రీ కోసమేగా. అబ్బా, ఇంకా నాకు కనీసం 56 సంవత్సరాల వయసైనా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ డిగ్రీ సంపాదించుకోలేకపోను. రోజీ ఎక్కడా అనేవాడు. చదువు వైపు కాస్తో కూస్తో అతనికి ఏర్పడుతున్న ఏకాగ్రత రూపం లేకుండా పోయింది. ఒకసారి నేను బజారుకు వెళ్ళి వచ్చేసరికి చందు రోజీ ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. చందు పియానో ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు. రోజీ అతనికి పియానో ఎలా వాయించాలో నేర్పుతుంది. అతని చేతులు పట్టుకుని వేళ్లతో పియానో మెట్లు నొక్కిస్తుంది. నేను వచ్చేసరికి నన్ను చూసి ఆ చేతులు వదిలేసింది. చందు నా వైపు తిరుగుతూ హుషారుగా అన్నాడు. అంకుల్, ఈరోజు నేను రోజీ ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమని? రోజీ నాకు పియానో వాయించడం నేర్పుతుంది. నేను రోజీకి కార్ డ్రైవింగ్ నేర్పుతాను. ఎవరి విద్యలో త్వరగా ఉత్తీర్ణులవుతారో మేము బెట్టు కట్టుకున్నామన్నాడు. నేను ఆ మాట వినగానే మనసులో సరి రెండు విద్యలే అనుకున్నాను. నేను ఆ రోజు రోజీతో చెప్పేశాను. రోజీ, రాజగోపాలరావు గారు దయార్థ హృదయులు, చాలా మంచివారు. నన్ను నమ్మి ఇల్లు ఇచ్చారు. ఆయనకి ఏదైనా బాధ కలిగించేలా మనం ప్రవర్తించకూడదు అని. ఇప్పుడేమైంది అంకుల్ అంది. ఏమీ కాలేదు. నువ్వు తెలివిగలదానివి, చదువుకున్నదానివి. నీకు తెలియని పరిస్థితులేమీ లేవు. నువ్వు చందుతో మరీ ఎక్కువ చనువు పెంచుకోకు అన్నాను. ఈ మాట వినగానే రోజీ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. అలాగే అంకుల్ అంది. కాని అది క్షణంలోనే మర్చిపోయినట్లుంది. చందు పట్ల ప్రవర్తన కాస్త కూడా మార్పు రాలేదు. రోజీ మామూలుగా నాతో పాటు చర్చికి ఎప్పుడూ వచ్చేది. ఇప్పుడు ఏదో వంకతో రాకుండా ఇంటి దగ్గరే ఉంటుంది. ఒకసారి నేను ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి. ఎక్కడి నుంచో మాటలు వస్తున్నాయి. నేను పడక గదిలోకి వెళ్లి చూశాను. అక్కడెవరూ లేరు. నేను ఆ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాను. చందు బాత్రూంలో తలుపుకు ఆనుకుని ఇంగ్లీష్ పద్యం చదువుతున్నాడు. రోజీ లోపల స్నానం చేస్తున్నట్టుంది. అది వింటూ కిలకిలా నవ్వుతుంది. అతను పద్యం భావయుక్తంగా ఎడం చేయి తిప్పుతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ చదువుతున్నాడు. వండర్ఫుల్, వన్స్ మోర్ ప్లీజ్ అంటుంది రోజీ. అతను ఆ వాక్యాలు మళ్లీ చదివాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. స్నానం చేసి వచ్చే వరకు ఆగలేరా ఇద్దరూ? అప్పుడే చదవాలా? నేను ముఖం మార్చుకున్నాను. నేను ఎంత ముఖం మార్చుకున్నా ఏం లాభం లేకపోయింది. ఆ వయసు తొందరే అలాంటిది కాబోలు. ఆ ఆకర్షణ, వ్యామోహం అలా ఇనుము అయస్కాంతంలా ఒకరి వైపు ఒకరిని లాగేస్తుందేమో. అదేమిటో గాని ఈ వయసు పొంగులో ప్రేమ వ్యామోహంలో పడిన వాళ్ళు సరిగ్గా కూర్చోరు, నిలబడరు. ఒకరి ఒళ్ళు ఒకరు తలపెట్టుకునో, ఒకరి భుజం మీద మరొకరు తల ఆనించో, ఒకరి వీపుకి ఇంకొకరు వీపు పెట్టి నిలబడం, ఎల్లవేళలా అతి సన్నిహితంగా శారీరకంగా అంటుకుపోతున్నట్లు ప్రవర్తిస్తారు కదా. రోజీ అతనికి పియానో నేర్పడం ఏమో గాని అతను మాత్రం కార్ డ్రైవింగ్ అంటూ సాయంత్రం వేళల రోజీని లాక్కుపోతూనే ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి ఇద్దరి ముఖాలు ఆనంద ఉద్రేకాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఒక రాత్రి నేను నిద్రలో దాహం వేసి లేచాను. మంచినీళ్ల కోసం వెళ్ళిపోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. నా గుండెలు దడదడలాడినాయి. ఎదురుగా మంచం మీద రోజీ లేదు.
నేను వీధి వాకిలి వైపు చూశాను. ఆ తలుపులు దగ్గరికి చేరివేసి ఉన్నాయి. నేను లైటు వేయకుండానే ఆ తలుపులు తెరిచి బయటకొచ్చి నా వెనుక తలుపులు మూసేశాను. దూరంగా గ్లాస్ హౌస్ దగ్గర ఇద్దరు రేఖ మాత్రంగా కనిపించారు. హతోస్మి, నేను చూడలేక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఎంత వద్దనుకున్నా రోజీ చందు బిగి కౌగిలిలో ఉన్న దృశ్యమే గుర్తుకు వస్తుంది. నేను తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా దూరం వెళుతుంది. దీన్ని ఆపడానికి ఏం చెయ్యాలి? రేపు సరాసరి రాజగోపాలరావు గారికి చెప్పేస్తే ఆయన ఏమైనా తిడతారేమో. చిచ్చి, ఈ ఇంట్లో పరువుగా బ్రతికి ఆయన చేత తిట్లు పడడమా? పోనీ రోజీని ఎక్కడికైనా పంపించేస్తే? ఓహో, లాభం లేదు. రోజీ వెళ్ళదు. మొన్న క్రిస్మస్కి వాళ్ళ అత్త కూతురు దగ్గరికి వెళ్ళమంటేనే వెళ్ళనంది. బిఈడి ట్రైనింగ్లో చేరడానికి సీటు వస్తే ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంకుల్, నేను ఆలోచించి చెబుతాను అంది. మర్నాడు నేను వెళ్ళదలుచుకోలేదు అని చెప్పేసింది. ఆలోచన ఎవరిదో కూడా నాకు బాగా తెలిసింది. రోజీ చందుల విషయం రాజగోపాలరావు గారికి చెప్పే కంటే ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడమే మంచిది. నా జీవితంలో నేను అందరికీ ఇంతవరకు మేలే చేశాను గాని కీడు ఎవ్వరికీ చేయలేదు. నా వల్ల ఆయనకి ఏమాత్రం బాధ కలగకూడదు. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేను ముందుగా రోజీకి చెప్పదలుచుకోలేదు. వేరే ఇల్లు చూశాను. రాజగోపాలరావు గారికి చెప్పాను. ఆయన తెల్లబోయారు. ఇదేమిటి, ఎందుకిలా చేశారు, అసలేమైంది అంటూ ఆరా తీశారు. సార్, చందు చదవడం లేదు. నేను ఎన్నాళ్ళని మీ సొమ్ము ఊరికే తినను. ఇదివరకు కాస్తైనా నాకు చందు చదువుతాడని ఆశ ఉండేది. ఇప్పుడు పూర్తిగా పోయింది. మీరు కూడా ఆశ వదులుకోవడం మంచిదని నా సలహా అన్నాడు. రాజగోపాలరావు గారు మాట్లాడలేదు. ఇల్లు మారడం గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం విన్న తరువాత ఆయన ఇంకా ఎక్కువగా తర్కించలేదు. నేను ఆ రోజు ఇల్లు మారాలి అనేసరికి రోజీ ముఖం విలవిలబోయింది. అదేమిటి అంకుల్, ఎందుకని అంది. నేను ఇక్కడికి చందుకి చదువు చెప్పడానికి వచ్చాను. ఆ పని కాలేదు. కాదని కూడా తెలిసిపోయింది. ఇంకెందుకు ఉండడం? నువ్వు త్వరగా సామాన్లు సర్దుకో అని ఆజ్ఞాపించాను. రోజీ లోపలికి వెళ్ళింది. అరగంట అయింది. రోజీ సామాన్లు సర్దుతున్న చప్పుడేమీ నాకు వినిపించలేదు. నేను గదిలోకి తొంగి చూశాను. రోజీ మంచం మీద కూర్చుని ఉంది. కళ్ళ నుంచి నీళ్లు దారలు కడుతున్నాయి. రోజీ అని పిలిచాను. రోజీ ఉలిక్కిపడినట్టుగా లేచింది. ఏడుస్తున్నావా? ఎందుకు అన్నాను. లేదంకుల్, లేదు. మమ్మీ గుర్తుకొచ్చింది అంతే, కళ్ళు తుడుచుకుంటూ అంది. మమ్మీ గుర్తుకొచ్చిందా? అయితే విను. మమ్మీ అంటే నీకు గౌరవం కానీ అభిమానం కానీ ఉన్నాయా? అదేమిటంకుల్? నా మాటకి జవాబు చెప్పు. మీకు తెలీదా? తెలుసు, కానీ ఈ మధ్య చందు మైకంలో పడి ఆ సంగతి మర్చిపోయావేమో అనుకుంటున్నాను. రోజీ చందు నిన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా? సూటిగా అడిగేశాను. నా వైపే చూస్తున్న రోజీ ఆ ప్రశ్న వినగానే జవాబులే చెప్పలేనట్టుగా తలదించుకుంది. నిన్నే మాట్లాడవే. ఒకవేళ అతను చేసుకుంటానన్నా ఆ రాజగోపాలరావు గారు ఊరుకుంటారా? వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి ఆర్థికంగా, ఆచార వ్యవహారాల్లో, పరువు ప్రతిష్టల్లో ఎంత తేడా! చందు ఒకవేళ వాళ్ళ తాతయ్యకి ఎదురు తిరిగి చేసుకున్నా ఆ పెళ్లి సుఖప్రదం కాదు. ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం, నీ స్వేచ్ఛ అవి వేరు. ఈ ఇంటి సంప్రదాయాలు, ఆ పద్ధతులు వేరు. నువ్వు వాటిల్లో ఇముడవలేవు. రోజీ, పెళ్లి అయిన తరువాత ఎప్పుడూ ఘర్షణ అనేది పనికిరాదు. అలా ఘర్షణ ఉంటే ఆ జీవితం నరకమవుతుంది. నా మాట విను. చందు నువ్వు సరదాగా స్నేహితుల్లా తిరిగారు. ఆ పరిచయం అంతవరకే ఉండని. ఇప్పుడు నీకు ఇది బాధ కలిగించినా తర్వాత చాలా హాయినిస్తుంది. మీ వయసులో ఉన్న వాళ్ళకి ఆకర్షణ తప్ప ఇంకేమీ తెలీదు. మేం పెద్దవాళ్ళం, ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం. నీకు మీ అమ్మ మీద అభిమానం ఉంటే నా మాట విను, లేదంటే నీ ఇష్టం. నీ మార్గం నువ్వు చూసుకో. ఈ పూట నుంచి నీకు నాకు సంబంధం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో పెద్దవాళ్ళకి రెండు మార్గాలుంటాయి. ఒకటి, వీలైతే చిన్నవాళ్ళని చక్కదిద్దడం. రెండోది, అది సాధ్యం కాకపోతే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం. నీ ఇష్టం. నేను నా సామాను సర్దుకుంటున్నాను. నీకిష్టమైతే నీ బట్టలు కూడా సర్దుకుని నాతో రా, లేదంటే ఇక్కడే ఉండిపో. నాకేం అభ్యంతరం లేదు. నేను యువతలికి వచ్చేశాను. రోజీ నాతో వస్తుందా లేక రాదా? గుండెలు దడదడలాడుతున్నాయి. దేనికైనా సిద్ధంగా ఉన్నానని పైకి బింకంగా చెప్పాను గాని లోపల హడలిపోతున్నాను. రోజీ రానంటే నేనేం చెయ్యడం? భగవంతుడా, ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో కదా అని లోపల గుంజాటన పడుతున్నాను. టాక్సీలో నా సామాను అంతా సర్దేశాను. ఇక బయలుదేరడమే తరువాయి. రోజీ,
నేను గది బయటనే నిలబడి పిలిచాను. నేను వెళుతున్నాను రోజీ. గుమ్మంలోకి వచ్చి నిలబడింది. బట్టలు ప్రయాణానికి సిద్ధమైనట్టుగా మార్చుకుని ఉంది. కుడి చేతిలో పెట్టి ఉంది. ఎడమ చేతిలో తను చందు కలిసి తీయించుకున్న ఫోటోలు పెట్టిన ఆల్బమ్ ఉంది. కళ్ళు మాత్రం ఉబ్బి ఉన్నాయి. ఆ కళ్లల్లో సర్వస్వం పోగొట్టుకున్న బీభత్సం కనిపిస్తుంది. నాకు జాలేసింది. ఈ ఆడపిల్లలున్నారే, వీళ్ళని ఏమనాలో తెలియదు. మనసు విలువేమిటో తెలియనట్లు ఊరికే పారేసుకుంటారు. తరువాత విపరీతంగా బాధపడతారు. నా ఈ మేనకోడలు రోజీయే కాదు, చాలామంది అంతే. పరీక్షలు ఎదురైతే తట్టుకోలేరు. తెగింపు తక్కువ. ఏదైనా రోజీ నాతో బయలుదేరినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. గుడ్ గర్ల్ అంటూ రోజీ భుజాల చుట్టూ చెయ్యేసి టాక్సీ దగ్గరికి నడిపించారు. దూరంగా వరండాలో నిలబడిన రాజగోపాలరావు గారు కనిపించారు. ఆయన కారు ఇస్తామని అంటే నేనే వద్దన్నాను. ఆ డ్రైవర్కి నేను ఉన్న ఇల్లు తెలిసిపోతుందని భయం. ఆయనకి నమస్కారం చెప్పి వీడ్కోలు తీసుకుని వచ్చేశాను. మేం కొత్త ఇంటికి మారాం. 2 రోజుల తర్వాత ఆ సాయంత్రం నేను కూరలు తీసుకురావడానికి మార్కెట్లోకి వెళ్ళాను. అక్కడ సాయన్న కలిశాడు. చందు ఈ ఉదయం ఊరి నుంచి వచ్చాడట. మేం వెళ్ళిపోయామని తెలియగానే ఎందుకు వెళ్ళిపోయారు అంటూ ఇంట్లో ప్రతి మనిషిని అడిగాడట. చివరికి తాతగారితో బాగా పోట్లాడాడట. అందుకే నన్ను ఇంట్లో తరిమేసి ఉంటారని అన్నాడట. ఈ మాట వినగానే రాజగోపాలరావు గారికి చాలా కోపం వచ్చిందట. తాత మనవల మధ్య మాటా పెరిగిందట. చందు చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడట. చందు వెళ్ళిపోగానే రాజగోపాలరావు గారు బాధగా, వాడిలా మాట్లాడతాడేమిటి? జోసెఫ్ గారిని నేనెందుకు వెళ్ళగొడతాను? వాడికి గాని మతిపోయిందా ఏమిటి అన్నారట. నేను మౌనంగా సాయన్న చెప్పినదంతా విన్నాను. బయట ఆకాశంలో బాగా మబ్బు పట్టింది. గాలి బాగా వీస్తుంది. కూరలు తీసుకున్న సంచి సైకిల్కి తగిలించుకుని వర్షంలో తడిసిపోతానేమో అనే భయంతో గబగబా తొక్కుకుంటూ ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి మా ఇంటి ముందు చందు తెల్ల ఫియట్ కారు ఆగింది. నేను సైకిల్ స్టాండ్ వేసి కూరల సంచి తీసుకుని లోపలికి వచ్చాను. లోపల చందు కూర్చుని ఉన్నాడు. అతని వడిలో రోజీ ఉంది. రోజీ చేతులు చందు మెడ చుట్టూ పెనవేసున్నాయి. రోజీ అతని భుజం మీద ముఖం దాచుకుని ఉంది. అతని జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతున్నాడు. నేను దగ్గాను. తీరికగా చెప్పులు వదిలాను. చేతిలో గొడుగును వరండాలో మీకుకు తగిలించాను. నేను మళ్లీ గుమ్మంలోంచి లోపలికి అడుగుపెట్టేసరికి చందు ఒక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు. రోజీ దూరంగా మరో సోఫాని ఆనుకుని నిలబడి ఉంది. నన్ను చూడగానే చందు సోఫాలోంచి లేచాడు. హలో అంకుల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్. నేను కూడా విష్ చేశాను. కూరల సంచి రోజీ చేతికిచ్చాను. రోజీ అది తీసుకువెళ్లి లోపల పెట్టి క్షణంలో తిరిగొచ్చింది. చందు బాగా చిత్తుగా తాగున్నాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నన్ను చూస్తూ అన్నాడు, అంకుల్, నేను రోజీని తీసుకెళ్ళడానికి వచ్చాను. ముద్దు మాటతో చెప్పాడు. తీసుకెళ్తావా? ఎక్కడికి అన్నాను. ఎక్కడికైతే మీకెందుకు, నాతో తీసుకువెళ్తున్నాను. నాకు అవసరం లేకపోయినా నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తున్నావో కనీసం రోజీకైనా తెలియాలి కదా. ఏం రోజీ, నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పకపోయినా పర్వాలేదు. రోజీ తలదించుకుంది తప్ప సమాధానం చెప్పలేదు. ఏం రోజీ, మాట్లాడవేం? ఈసారి రోజీ చందు వైపు చూసింది. ఆ కళ్ళు సమాధానం చెప్పమని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. చందు జవాబు చెప్పలేదు. నేనే అన్నాను, రోజీ, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనేట్టయితే నువ్వు వెళ్ళు. పెళ్ళా? అతను భుజాలు కుదించాడు. పెళ్లి అంటే పిల్లలు, సంసారం, బాధ్యత. అదొక పరమ బోర్. హాయిగా జీవితం గడపకుండా ఆ బాధ్యతలతో జీవితం వెట్టిచాకరీగా మారుతుంది. చందు, పెళ్లికి దారి తీయలేని ప్రేమలు ఎక్కువ కాలం బ్రతకదు. అల్పాయుష్కురాలిలా త్వరలోనే మరణిస్తుంది. నాన్సెన్స్. నేను నమ్మను. నేను చూస్తూనే ఉన్నానుగా. ఈ జనం పెళ్లి పేరిట జీవితాలలో మహా ఇరుకుగా చేసుకుంటారు. నేను రోజీకి అన్యాయం చేయను. రోజీ పెళ్లి కావాలని అంటే అలాగే చేసుకుంటాను. సరేనా? రోజీ, వెళదాంరా. పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళడం దేనికి? కాదు, మేం చాలా మాట్లాడాలి. ఇక్కడ కాదు అంకుల్. ఇక నుంచి రోజీ బాధ్యత నాది. మీరు నిశ్చయంగా ఉండండి. రా రోజీ అన్నాడు. ఉరుములు మెరుపులతో వర్షం బాగా మొదలైంది. నేను లోపలికి వెళ్ళాను. నాకు హాల్లో మాటలు వినిపిస్తున్నాయో ఉన్నాయి. రోజీ మెల్లగా అంటుంది, చిందు, నువ్వు బాగా తాగి ఉన్నావు. నేను రేపు వస్తాను. నాన్సెన్స్. తాగితే డ్రైవ్ చేయలేనని భయపడుతున్నావా? ఏం పర్వాలేదు. నీ డ్రైవింగ్ అంటేనే నాకు ప్రాణాలు బిగుపట్టుకున్నట్టుగా ఉంటుంది. కానీ చందు ఊరుకోలేదు. రమ్మనమని బలవంతం చేశాడు. రోజీ ఇక కాదనలేక వెళ్ళింది. నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. వానదారులు ఏనుగు తొండాలతో నీళ్లు గుమ్మరిస్తున్నట్టుగా జోరుగా పడుతున్నాయి.
ఆ వానలోనే రోజీ పక్కన కూర్చోగా చందు డ్రైవ్ చేస్తున్న కారు వెళ్ళిపోయింది. నేను పడక్కుర్చీలో కూలబడ్డాను. నేను ఇలా చేశానేమిటి? అతన్ని బాగా తిట్టుండాల్సింది. రోజీని గదిలో పెట్టి తాళం వేసి ఉండాల్సింది. కానీ నాలో వివేకం హెచ్చరించింది, అలా చేస్తే ఇద్దరు ఇంకా రెచ్చిపోతారు. రోజీ అతనికి ఏదో ఒకటి చెప్పి దారికి తీసుకువస్తుంది. అవును, అలా పంపడమే నయం అనుకున్నాను. తిరిగి తిరిగి అలసిపోయి ఉన్న నాకు చల్లటి గాలి తగలటంతో నిద్ర తూలి వచ్చింది. మరి క్షణంలో ఆ పడక్కుర్చీలోనే హాయిగా నిద్రపోయాను. ఎన్ని గంటలు గడిచాయో. గాఢ సుశక్తిలో ఉన్న నాకు ఎవరో తలుపు తట్టినట్లు ఆవడంతో మెలకువ వచ్చింది. వాన వెలిసిపోయింది. చల్లటి గాలి రివ్వున వీస్తుంది. బద్ధకంగా కళ్ళు విప్పి నేను టైం చూశాను. 5:15 అవుతుంది. అబ్బా, తెల్లవారుస్తుంది. ఎంత మంచి నిద్ర! నిద్రలో రోజీ పెళ్ళైనట్టు తెల్లటి పెళ్లికూతురు డ్రెస్సులో రోజీ ఎంత అందంగా ఉంది. నా దగ్గరికి వచ్చి వెళుతున్నా అంకుల్ అని సుగ్గుతో చెప్పింది. భగవంతుడు నిన్ను రక్షించునుగాక, వెళ్ళిరా రోజీ అంటూ బుగ్గలు ముద్దు పెట్టుకున్నాను నేను. ఇంత మంచి కళ! వీధి తలుపు మళ్ళీ ఎవరో దడదడమని బాదారు. వస్తున్నా పక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకుని వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. జోసెఫ్ గారున్నారా? నేనే. ఏం కావాలి? శేషారత్నం గారు అర్జెంటుగా మిమ్మల్ని వీణా నర్సింగ్ హోంకు తీసుకురమ్మన్నారు. ఎందుకట? రాత్రి చందు రోజీ కలిసి వెళుతున్న కారుకి యాక్సిడెంట్ అయిందట. రోజీకి బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో చేర్పించారు. నేను గబగబా లోపలికి వచ్చి బట్టలు మార్చుకుని ఇల్లు తాళం పెట్టి వచ్చిన అతనితో బయలుదేరాను. గిరిజా కళ్యాణం 18వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.